రోజు నారాయణగూడెంలో మాలపెల్లవిన దాడి జరిగిన ఘటన మాలపెల్లవిన ఘటన జరిగింది 15 తారీఖున నుండి నిమ్మకు నీరు ఎత్తకుండా లేట్ చేసుకుంటా అది ఎవరి బలము ఎవరిచ్చిండ్రు ఆ బలం అంటే మంత్రి ఇచ్చిండా ఎవరిచ్చిండ్రు అందు గురించి డిఎస్పీ గారు సిఐ ఎస్ఐ గారు మీకు ఈ కేసు ఏం చేస్తారు కేసును ఊకే తీసేయచ్చు అని మాట్లాడుకున్న ఘటన కూడా మాకు ఎరకైంది. ఈ కేసును మటుకు మీరు ఎస్టీ అట్రాసిటీ చట్టం కావాలి, అదే అటెండర్ మర్డర్ కేసు కావాలి. మన అన్ని కేసులు ఇంటి వెనుక వచ్చి ఆడపిల్లల కొట్టి మొగోళ్ళను కొట్టినది అన్ని కేసులు 15 కేసులు కావాలి అలావేనని కూడా మేము కోరుతున్నాం. లేని ఎడల మీరు అనుకున్నారు శ్రీనివాసరెడ్డి డిఎస్పి, ఎస్ఐ రెడ్డి, ఎస్ఐ భార్య, సిఐ రామకృష్ణారెడ్డి, మీరు అన్ని రెడ్లు అయ్యి మంత్రి రెడ్డి ఏం చూసుకొని మా మాలపల్లి వినబడిందని కూడా మీకు డిమాండ్ చేస్తాం. మీరు వెనక మద్దతు ఇస్తేనే కదా వీళ్ళు వచ్చింది. ఎవరికి ధైర్యం రాదు. మాలల వీణ రావాలంటే ధైర్యం మీకు ఎవడిచ్చిందో ధైర్యం అది చెప్పాలని కూడా మేము మాట్లాడుతున్నాం. అందు గురించనే మేము పెద్ద ఎత్తున మేము ఈ ఎస్టీ అట్రాసిటీ కేసు వెళ్ళ కాకపోతే మేము ఇట్లా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకుంటాం. మన ఎస్టీ చైర్మన్ కూడా వస్తున్నాడు, మేము మామూలుగా వెళ్ళినాం. డిఎస్పీ తోటి కూడా ఇప్పుడు పోతాం. ఏం కేసులు బుక్ చేసినాం ఇంతవరకు డిఎస్పీ గారు వచ్చి ఇంకోటి కూడా చేయలేదు జరిగిన ఎడల. ఇంతవరకు కలెక్టర్ రావాలి, కలెక్టర్ రాలేదు. జరిగిన అన్యాయాన్ని ఎవరు ఇంతవరకు సరిదిద్దలేదు. అందు గురించనే ఈ మంత్రి గారు ఏం చేస్తున్నారు, మన ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన బలమా లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రావాలే కదా, వచ్చి చూడలేకపోతే నీవు చేయి ఉన్నట్టే అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని రెడ్ల బలం తోటి చూసుకొని మా వాళ్ళను దాడి చేసి ఆడపిల్లలు అనకుండా కొట్టి అడుగులా కొట్టి ఈ లోదొడలో చూసి కొట్టిందంటే ఎంత దుర్మార్గులు అని అనుకోవాలి. ఆడపిల్లలు మీకు అక్క చెల్లెళ్ళు లేరా? అందు గురించనే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఉద్యమాలు చేస్తున్నాం. మేము ఇప్పుడు కూడా డిఎస్పీ ఆఫీస్కు పోతున్నాం. మేము మాట్లాడి మేము లేకపోతేనంటే అదే డిఎస్పీ ఆఫీస్కి ముట్టడి కూడా చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మా బురుగుల వెంకటేశ్వర మాట్లాడుతున్నాం. నా పేరు బూర్గుల వెంకటేశ్వర్లు, మాలమానాడు. ఇవాళ నారాయణగూడెం గ్రామంలో ఏదైతే మొన్న 15 తారీఖున మూక దాడి జరిగిందో మాల పల్లె పైన, ఆ దాడికి సంబంధించి ఈరోజు మేము వారిని పరామర్శించడానికి, కేసు పూర్వపరాలను తెలుసుకొని వారికి బాధితులకు సంఘీభావం తెలపడానికి అలా మా జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారుతో మాలమానాడు బృందం అంతా రావడం జరిగింది ఇక్కడికి. ఇవాళ ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే మహిళలు పిల్లలను కూడా విపరీతంగా విచక్షణరహితంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా క్రాకర్స్ ఏదైతే బాంబులు ఉంటాయో, ఈ దీపావళికి పేల్చే బాంబులు అట్లాంటి బాంబులు వేస్తే కాళ్ళు గాలడం, వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ మీద కవ్వింతలు చేసుకుంటూ ఇట్లా మీద బాంబులు ఇసిరేసి ఆ పందిర్లు బీకి ఇల్లును బీకి మొత్తం వాటిని బండలు చిందరబందర చేసి ఇండ్ల మీద కూడా పాశావికంగా దాడి చేసి మహిళలను కాళ్ళతో తొక్కుతూ మీ పిల్లలు ఎడిపోయిన మీ కొడుకులను చంపాలి ఇట్లాంటి దౌర్జన్యం చేసి ఇప్పటికి 10 రోజులు గడిచినప్పటికీ కూడా ఇక్కడికి డిఎస్పీ గారు రాకపోవడం చాలా విచారకరం. ఆయన ఈ దళితులకు ఏమైతే మాకేంది, మా వ్యవస్థ అంతా రెడ్లది కదా, ఇవాళ ప్రభుత్వం రెడ్లు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు రెడ్డి ఉన్నాడు, ఇక్కడ మంత్రి రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రెడ్డి, డిఎస్పీ నేను రెడ్డి, అక్కడ స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ రెడ్డి, మాకు మించి వీళ్ళు పోయేది ఎక్కడికి అన్న ఒక నిర్లక్ష్య ధోరణితోనే ఇవాళ ఈ దళితులపైన దాడి ఘటనను ఈ ప్రభుత్వం కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ చూస్తుందని మేము ఈ సందర్భంగా భావించాల్సి వస్తుంది. ఇవాళ మీరు ఏ కులమన్నా కానీ మీదేదన్నా కానీ ఒక వ్యక్తి పైన ఇంకొక వ్యక్తి దాడి చేస్తేనే దాన్ని మీరు సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేసే టైంలో ఇవాళ మీకు 100కు డయల్ చేసి ఇంతమంది ఇక్కడి నుంచి కాల్స్ పోయినప్పటికి కూడా మీరు ఎంబడే వచ్చి ఇక్కడ కేసు ఎఫ్ఐఆర్ చేయకుండా 3 రోజులు తాత్సారం ఎందుకు చేసిర్రో ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సమాధానం చెప్పాల్సిందిగా మేము ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా డిఎస్పీ గారు కేసు ఫైల్ చేసిర్రో మీరు, దానికి ఎంక్వైరీ ఆఫీసర్ స్థానిక డిఎస్పీ గారు ఉంటారు. ఆయన ఈ రోజు వరకు కూడా ఘటన జరిగి 10 రోజులు అవుతుంటే కూడా ఇక్కడ బాధితులు బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని
వారు పెట్టిన భయభ్రాంతులకు ఇంకా భయపడుతుంటే మీరు వచ్చి వారికి కనీసం భరోసా ఇవ్వకుండా ఈ జిల్లా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడికి రాకపోవడం చాలా విచారకరం. ఇవాళ మా పెద్దలు ఇక్కడ నుంచే ఎస్సీ ఎస్టీ స్టేట్ కమిషన్ చైర్మన్ గారికి మాట్లాడడం జరిగింది. వారు కూడా సందర్శిస్తానని చెప్పడం జరిగింది. మాకు ఇవాళ ఈ ప్రభుత్వం దళితులకు ఈ రాష్ట్రంలో భరోసా ఇస్తుందా లేదా, రక్షణ ఉందా లేదా అనేది అవసరమైతే మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఒక అపాయింట్మెంట్ కోరుతాం. ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తే ఈ సంఘటనను ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి అతి త్వరలో తీసుకెళ్లి మేము దీనికి వీళ్ళకు సంఘీభావంగా ఉండేటట్టు ప్రభుత్వం తరఫున కూడా మేము కొట్లాడతాం. లేదు మా మంత్రి గారికే, మా స్థానిక ఎమ్మెల్యే గారికే మేము మద్దతు ఇస్తామంటే సరే, మా పోరాటాలు మేము చేసి దీన్ని అవసరమైతే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ స్థాయిలో కూడా తీసుకుపోయి వీళ్ళకు దోషులకు శిక్ష పడేంత వరకు మాలమానాడు విశ్రమించబోదని ఈ మాలమానాడు తరపున నేను ఈ సందర్భంగా వారికి భరోసా ఇస్తూ నేను జైభీములు తెలియజేస్తున్నాను. జైభీమ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.